చావు బతుకుల మధ్య ఉన్నారు. వాళ్ళని వీళ్ళు సాగుతున్నారు, లేకపోతే చూసుకుంటున్నారు అనుకుందాం. ఆ పరిస్థితుల్లోకి వెళ్ళి నువ్వు మతం మారతావా చస్తావా అని అంటే వాడేమనుకుంటాడు, ఓరి నాయనో వీళ్ళు ఇప్పుడు మతం మారకపోతే ఏ గోలీ బిళ్ళలో వేసి నన్ను గుట్టుకు మనిపిస్తారో, సరే మతం మారితే మటుకు వచ్చే నష్టం ఏముందని అని చెప్పి అందరూ మతం మారిపోయారంట. ఆమె చెప్తుందా, ఎవ్వరూ వ్యతిరేకించలేదు, ఎవరూ తిరస్కరించలేదు. ఎందుకు తిరస్కరిస్తారు? పేక మీద కత్తి పెట్టి చావు బతుకుల మధ్య ఉన్నవాడిని మతం మారతావా చస్తావా అని అంటే అది చాలా గొప్ప పనిలాగా ఈమె చెప్పుకుంటుంది. ఇందాక ఒక పాస్టర్ అన్నాడు కదా, ఆమె తన యొక్క యవ్వన కాలాన్ని, కన్యత్వాన్ని ప్రభువుకి అర్పించింది. ఎంత గొప్ప విషయం అండి, ఎంత గొప్ప పనండి అని అంటున్నాడు. తన కన్యత్వాన్నంతా ప్రభువు సేవకి అంకితం చేసేసిందండి. అయితే మతం మత్తులో పూర్తిగా నిండా మునిగిపోయి ఆ మతోన్మాదం తలకెక్కినటువంటి వ్యక్తి తన యవ్వనాన్ని, జీవితాన్ని వాళ్ళ మతం కోసం, దేవుడి కోసం